శ్రీకాంత్, కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది మేధావులు ఇప్పుడు సోషల్ మీడియాలో చేసే ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ దగ్గరికి వచ్చి మావిగన్కి చేయబడుతున్నారట. అలాగే ఒక కొత్త ప్రచారం కూడా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని చెప్పేసి గుంటూరు విజయవాడ ప్రాంతాలను కలిపి మావిగన్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలోకి విజయవాడని గుంటూరుని కూడా చంద్రబాబు నాయుడు గారు చేర్చి మావిగన్ కాదు ఆవిగన్ అంటున్నారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. దీనిపైన అభిప్రాయం? దీంట్లో వాళ్ళు చాలా పెద్ద రాజకీయ మేధావులు. ఎంత మేధావులు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి డబ్బులకి వాళ్ళ మేధావితనాన్ని తాకట్టు పెట్టినటువంటి అద్భుతమైన వాళ్ళు. సరే, మా అన్న 151 సీట్లతో గెలిచిన తర్వాత ఏం చేశాడంటే నిద్రపోతా ఇదిగో ఏడొక చుక్క పెట్టాడయ్యా. ఏడొకటి 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 చూసారా, 3 వేసాడు యారో మార్కులు. ఇదేమో వైజాగ్, ఇది వచ్చేసి అమరావతి, ఇది కర్నూలు. ఏమన్నాడు, 2014కి ముందు సంపదంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాం కాబట్టి హైదరాబాద్ వెళ్ళిపోయింది కాబట్టి నేను 3 ప్రాంతాలను అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇంకా వైసీపీ వాళ్ళు మొత్తం వచ్చేసారు గొర్రెలు. ఈ గొర్రెలన్నీ బయటకు వచ్చేసి 1 by 1 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అందుకే 3 రాజధానులు తెచ్చాం అని ఒక పక్క మాట్లాడారు. ఇంకా దానికంటే ఇంకా కింద దిగువన ఉంటారు పిల్ల గొర్రెలు. ఈ అంటాయి ఒక రాజధాని మునిగిపోయిన ఒక రాజధాని ఉంటుంది మనకి, అందుకని చెప్పి మా అన్న 3 రాజధానులు తీసుకొచ్చాడని చెప్పాడు. సరే, జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్ ముందు ఒకటే మాట చెప్పాడు, 3 రాజధానులే మా ఎజెండా అన్నాడు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో అసెంబ్లీ సాక్షిగా మీకు దండం పెడతా బిడ్డల భవిష్యత్తు కోసం, ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఆయన స్వార్థం చూసుకోకూడదు, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల ఆలోచన కోసం తన స్వార్థాన్ని కూడా త్యాగం చేసేలా ఉండాలి. సరే, ఆయన చెప్పాడు, వెళ్ళలేదు, ఈ రకమైనటువంటి ఎపిసోడ్ నడుస్తూ పోయింది. అన్నేం ఎత్తాడయ్యా, వై నాట్ 175, 175కు 175 రజనీకాంత్ షోలో అన్ని షోల్లో వేశాడు. సరే, ఈ ఎలక్షన్ నాటికి వచ్చేసరికి ఏం చేశారు ప్రజలు, ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ తోటి అన్న వెళ్ళిపోయాడు. అలాగే మేధావులు కూడా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, ఇంకా పిల్లగోరులు అయితేనేమో ఒకటి మునిగిపోయిన ఒకటన్నా మిగిలిద్దని. సరే, ఎట్నో ఏందనంటే ఆయన టాప్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, హైదరాబాద్లోనే క్లాస్ ఫస్ట్ స్టూడెంటు. మరి ఆయన దగ్గర శశిరేఖం చేసేవాళ్ళు, ఆయన దగ్గర ఉండేవాళ్ళు అంటే అంతకంటే ఉంటారు కదా. ఎలక్షన్స్ పోయారు, పోతే ఏమైంది, వై నాట్ 175 అంటే అన్నకి ఎంత వచ్చినాయి, 151 వచ్చాయి. గుర్తుందో లేదు మీ అందరికి, 151 వస్తే ఏం జరిగింది, ప్రజలు 3 రాజధానులు అని అన్నాడు కదా, ఈ 175 కాన్సెప్ట్ ఎత్తడంతో ప్రజలు ఏం చేశారంటే ఇదిగో ఇది లేపేశారు. అంటే ఇది పోయి అన్నకి చివరికి ఇది మిగిలిచ్చారు. అర్థమైందా? మీరు అసలు లాజిక్ థియరీతో చెప్పాలి అన్నకి, లేకపోతే అన్నకి అంత సామాన్యంగా అర్థం కాదు. సో ఇప్పుడు ఏం చేశాడు, 11 తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డికి, ఉన్నటువంటి ఈ చుక్కని తీసుకొచ్చి 7 తీసుకొచ్చి పెట్టాడు. ఓకేనా, మచిలీపట్నం ఇది ఇక్కడ తీసుకొచ్చాడంటే 7 ఉన్న వైజాగ్ని తీసుకొచ్చి 7 తీసుకొచ్చి పెట్టాడు. 7 ఉందిగా కర్నూలు, ఈ కర్నూలు దేన్ని తీసుకొచ్చి ఏం చేశాడు, ఇదిగో 7 తీసుకొచ్చి పెట్టాడు. గన్ను అంటే 7 నుంచి 7 తీసుకొచ్చి పెట్టేశాడు, మనం లాక్కొచ్చేసాడు అక్కడి నుంచి. ఈ అమరావతిని ఏం చేశాడు, ఈ కాన్సెప్ట్ ఇది యాక్సెప్ట్ చేయడు ఆయన అమరావతి యాక్సెప్ట్ చేయడు, ఆయనకి ఇష్టం లేదు. మరి ఈ 2 దగ్గరికి రాగానే ఈ మిడిల్ ఏమైంది, కొంచెం ఫ్లెక్సిబుల్ అయిద్దిగా, అందుకని 7 ఉన్నది కొద్దిగా ఎగిరి 7 పడింది, తీసుకొచ్చాడు. ఓకేనా, ఇప్పుడు ఏమంటాడు, మావి గన్ పెట్టుకోండి అని అంటాడు. ఇప్పుడు ఆయన ప్రతిపాదించేసాడు, అయిపోయింది. ఇంకా ఇప్పుడు మేధావుల పని. మేధావులు ఏం చేయాలి, ఈ మావి గన్లో పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, సముద్రం ఉంది, ఇంకా వీళ్ళు భజన మొదలు పెట్టేశారు. ఎందుకంటే అక్కడేమో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన చెప్పినట్టే ఫాలో అయిపోయారు. ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్లో ఈ మేధావులు ఎవరెవరు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటోడు, తెలకపల్లి రవి లాంటోడు, ఇంకా వైసీపీలో కొంతమంది మా పసుపులేటి ఈశ్వరు, మరి మన బొగ్గు సీనుగాడు, వీళ్ళందరూ
ఇక దగ్గరకు తీసుకొచ్చేసారు దీన్ని కూడా, పోర్టు ఎయిర్పోర్టు అన్నీ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, ఓరెడ్డి ఏం ప్రతిపాదించినంటే ఈ మేధావులంతా కూడా దీన్ని కూడా యాక్సెప్ట్ చేసేసారు, అన్నీ ఉన్నాయని వీళ్ళు కూడా నాకంటే ముందు చెప్పేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి, అందుకని చెప్పి ఏం చెప్పాడు 2029కి ఏం చెప్పాడు, మావిగన్ వర్సెస్ అమరావతి, ఇదే రెఫరెండం చూసుకోపోండి అని అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు మేధావులు, అబ్బా అన్న మంచి హింట్ ఇచ్చాడు మనకి, ఇంకా ముందుకు వెళ్ళాలి మనమని. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు ఇదిగో విజయవాడ ఉందంటున్నాడు, గుంటూరు ఉందంటున్నాడు, అమరావతి ఉంటున్నాడు, ఆవిగన్ అని చేశారని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014 రాష్ట్ర విభజన చెందిన తర్వాత అనేక కారణాల చేత అమరావతిని ఏర్పాటు చేసేటప్పుడే క్లియర్ కట్గా చెప్పేశాడు, అమరావతి అనేది విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉంది, ఈ గ్రామాలలో కానీ మనం ల్యాండ్ పూలింగ్ ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే, అభివృద్ధి చేసుకోగలిగినట్లయితే, దీని మొదటి అంటే ఇక్కడ అయిపోయింది కదా, అన్నది అయిపోయింది కదా, ఆయన ఏం చెప్పాడు 2014లో 19 టెన్యూర్లో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఏం చెప్పాడు, ఇది అమరావతి, ఇది విజయవాడ, ఇది గుంటూరు, ఇది మంగళగిరి, ఓకేనా, ఇది మొదటి దశలోనే ఇక్కడే శంకుస్థాపన చేసేటప్పుడు ఆయన చెప్పాడు, ఈ గుంటూరు విజయవాడ కూడా అమరావతిలో భాగస్వాములే, అందుకే కొన్ని కార్యాలయాలన్నీ కూడా మీకు విజయవాడలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కార్యరూపం చూపించాడు, ఏపీఐసి కావచ్చు, కొన్ని కార్యాలయాలన్నీ విజయవాడలో పెట్టారు, కొన్ని కార్యాలయాలు మంగళగిరి గుంటూరు మధ్య ఉన్నాయి, పోలీస్ అకాడమీ కావు, డీజీపీ కార్యాలయం, ఇవన్నీ ఓకేనా. అంటే మొదటి సర్కిల్ విజయవాడ బౌండరీ, మొదటి సర్కిల్ ఇదని చెప్పాడు. సెకండరీ సర్కిల్ ఇలా గీశాడు, థర్డ్ సర్కిల్ మచిలీపట్నం దాకా పోయిద్ది. సో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మొదటి 15 సంవత్సరాలలో దీని యొక్క అమరావతి యొక్క ఎఫెక్టు ఇదని చెప్పాడు. సెకండ్ సెక్టర్ ఏమైందంటే గన్నవరము, అటు జగ్గయ్యపేట నియోజకవర్గము, నందిగామ, సత్తెనపల్లి, పెదకూరుపాడు, చిలకలూరుపేట అందరూ ఉన్నటువంటి ఆ ఏరియా తప్పల్లారా అడ్డు వచ్చింది. థర్డ్ అనేది నరసరావుపేట, చిలకలూరుపేట, ఈ సర్కిల్లో వెళ్ళిద్ది. అలా వెళ్ళటం ద్వారా మనం తక్కువ టైంలోనే దాదాపుగా 1 CR 1 కోటి జనాభా కలిగినటువంటి రాజధానిని ఏర్పాటు చేసుకోగలం. ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారు మామూలుగా చదువుకున్నటువంటి ఆయనకున్నటువంటి ఆలోచన. మీరు విజనరీ అంటారు, కాదు, ఆయనకున్న ఆలోచన. మా అన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, దూరాలు తగ్గిస్తుంటాడు. మీరు విశాఖపట్నం దూరం అయిందని చెప్పాడు, అందుకని తీసుకొచ్చి మచిలీపట్నంలో పెట్టాడు. మీరు రేపు చూడండి, ఈ 11 ఉన్నాయి కదా, మావిగన్ వర్సెస్ అమరావతి, ఇందులో మీరు ఏదో ఒకటి లేపాలి, మీ ఇష్టం, మీ చాయిస్, ఏదో ఒకటి లేపాలి. ఒకటి లేపండి, మళ్ళీ మీకు ఏదైతే ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చాడు కదా, ఇక్కడ తీసుకొచ్చాడు కదా, ఈ సర్కిల్ లేపేస్తాడు, ఇదే ఫైనల్. సో అంటే జగన్మోహన్ రెడ్డికి ఫైనల్ అవుట్పుట్ ఇవ్వాలి అని అంటే ఏందయ్యానంటే, రేపు 2029 ఎలక్షన్స్లో ఈ 11లో ఇది ఒకటి లేపారంటే ఇటో ఒకటి మీ ఇష్టం, చాయిస్ కూడా మీకే, మీరు మళ్ళీ ఇబ్బంది పెట్టద్దు, మీకే చాయిస్ ఇస్తాం. ఈ ఒకటైనా లేపండి, ఆ ఒకటైనా లేపండి, అప్పుడు ఆ పైన లేపేసి మళ్ళీ బౌండరీ కుదిస్తాడనమాట. అప్పుడు దాకా ఈ పిచ్చినాయాళ్ళు, ఈ మేధావులు, వీళ్ళందరూ అదే పనిగా మాట్లాడతారు. అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియనటువంటి ఒక విషయం చెబుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 151 సీట్లలో నుంచి 11 సీట్లు రావడానికి అత్యంత కీలకమైనటువంటిది. ఈ 151కి జగన్మోహన్ రెడ్డికి తల పొగరు నెత్తికెక్కింది. 151 వచ్చాయి, సింగిల్గా కొట్టా, సింహంలా. ఈయనేమో సింగిల్గా పోటీ చేస్తాడు, కానీ రాజధానులు 3 కావాలంటాడు. అర్థమైందా? జెండా పార్టీ రంగులు 3 కావాలి, అలాగే ఈ 3 కావాలంటాడు. నిన్న ప్రతిపాదన చేసింది, సరే అట్ట కూడా కాదు,
నేను విజయవాడ ఓకే చేస్తున్నా, విజయవాడ కావాలని అంటాడు, అది కూడా లేదే. మళ్ళీ 3. ఈ 3 అనేది జగన్మోహన్ రెడ్డి 3 ఆయన 3 మారినప్పుడల్లా చేంజ్ చేస్తూ ఉంటాడు. ఈయన ఎప్పుడైతే చేంజ్ అయ్యాడో ఈ పేటీఎం వాళ్ళకి డబ్బులే కావాలి, ఇంకేం వద్దు వాళ్ళకి. రాష్ట్ర భవిష్యత్తు అవసరం లేదు, ఇండస్ట్రీలు అవసరం లేదు, డెవలప్మెంట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎప్పుడైతే ఈయన 3 మారుస్తాడో వాళ్ళు కూడా మార్చేస్తుంటారు. ఇట్లా ఇది మొత్తం మీద గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మనకు చేసినటువంటి దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది. రేపు 2029 నాటికి మా అన్న మావిగన్ వర్సెస్ అమరావతి. దీన్ని ఎవడు మార్చాలని ప్రయత్నం చేసినోడు కూడా ఎవడు ఆఫీస్లో ఉన్నాడు, బయటికి వెళ్ళిపోతాడు. అన్న చెప్పింది మీరు ఫాలో అవ్వాలి. దీన్ని మార్చే కెపాసిటీ ఎవరికి ఉందయ్యా అంటే 2029 జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఇది లేపుతారు. ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్కటి జగన్మోహన్ రెడ్డి అవుతాడా, లేకపోతే ఇంకెవరన్నా అందులో మేధావులు ఉన్నారు. అంబటి రాంబాబు ఈ మధ్య స్విమ్మింగ్ నేర్చుకుంటాను, నేను స్పోర్ట్స్ కోటాలో ఎమ్మెల్యే పదవి వచ్చింది నాకు తెలియదు, కానీ ఏది అవి కూడా ఏడికేసి వాడు ఏమంటున్నాడు అంబటి రాంబాబు తెలుసా, సత్తెనపల్లిలో దూకితే ప్రకాశం బ్యారేజ్లో తేల్తాను, నా సత్తా ఏంటో చూపించండి అని చూపిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆ స్పోర్ట్స్ కోటాలో ఏమన్నా కొడితే ఒకటి కొడతారు. ఆ కొట్టిన దాకా ఈ పిచ్చి నాయాలకి అంటే ఈ సపోర్ట్ చేస్తున్నటువంటి వెధవలకి, అంటే నేను మీకు జోక్గా చెప్పాను కానీ ఇది సీరియస్గా తీసుకోవాలి. అదే క్యాపిటల్ లేనటువంటి రాజధాని ఏంట్రా చండాలంగా. ఎవరైనా బాబు శ్రీకాంత్ మీ నాన్న ఎవరయ్యా అంటే పలాని పేరు చెప్పాను అనుకో, వెరీ గుడ్ అంటాడు. నాకు 3 నాన్నలు అన్నారనుకో ఏమంటారు, మొహం మీద వస్తారు. తర్వాత మా పెదనాన్న విశాఖపట్నం, మధ్యలో బాబాయ్ వైజాగ్, చిన్న బాబాయ్ కర్నూలు, ఇవన్నీ కాదు. ఉంటే మొగోళ్ళు లెక్కన విశాఖపట్నం అని చెప్పు, లేదు అమరావతి చెప్పు, కర్నూలు చెప్పు. ఇక్కడ ఈ కాన్సెప్ట్లో రాయలసీమ ప్రజల్ని ఒక పొట్టోడు ఉన్నాడు, మరుగుజ్జోడు, వీడి గురించి కొద్దిగా చెప్పాలి మనం. వాడి పేరు రాయలసీమ హక్కుల పోరాట కమిటీ పురుషోత్తమ రెడ్డి. వీడేమో పోరాడుతుంది రాయలసీమ ప్రజల కోసం అంటాడు. పొద్దున్న లెగిస్తే ఇటు తిరిగేది ఎవరు తుట్టాయంటే యాంకర్ శ్యామల, అట్లాగే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో తిరుగుతాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రత్యక్షం చేస్తాడు. ఇంకొక క్వశ్చన్, ఇదే పురుషోత్తమ రెడ్డి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రకటించి న్యాయ రాజధానిగా కర్నూలు అని చెప్పినప్పుడు ఇదే పురుషోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ అని చెప్పేసి కర్నూలు ఒక పెద్ద సభ పెట్టారు. సభ పెట్టి అక్కడ రాయలసీమ ప్రాంత వాసులందరూ కొంతమంది నాయకులు మేధావులు ఆ సభలో పాల్గొని ఎన్నాళ్లకు మనకు గుర్తింపు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి మనం అంతా కూడా కృతజ్ఞత తెలియజేయాలి. అలాగే తిరుపతిలో కూడా పెద్ద సభ పెట్టారు. ఇప్పుడు ఆ మేధావులు ఆ సభకు వెళ్ళిన వాళ్ళు ఆ సభలో మాట్లాడిన మేధావులు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కాదు మావిగానే అన్నప్పుడు వాళ్ళ స్పందన అసలు లేనేలేదు, ఏమైపోయారు అంతా. ఇప్పుడు నేను ఏం చెబుతున్నా, ఈ పురుషోత్తమ రెడ్డి ఎవడు, నేను ఇంకా చెప్పా క్లారిటీగా, వాడు ప్రజాక్షేత్రంలో ప్రజల ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకుడైతే ఒరే నన్ను తంతారా బయటికి వెళ్తానని భయం ఉంటుంది. వాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి డబ్బుల కోసం ఒరిగేటువంటి ఒక పెయిడ్ మేధావి. వీడు నాకు అర్థం కావట్లా, న్యాయ రాజధాని చేస్తే రాయలసీమ బతికెట్ట మారిద్ది. కియా పరిశ్రమ తెచ్చాడు. ఇవాళ మీరు చూడండి, పెనుగొండలో కియా అయింది నాయన. పెనుగొండలో కార్లు తయారైతే ఢిల్లీ పోతని అయ్యి, దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ మేడ్ ఇన్ ఏపీ కేర్ ఆఫ్ పెనుగొండ అడ్రస్ లేబుల్ వేస్తున్నాడు. అది డెవలప్మెంట్ అంటే. జాకీ పరిశ్రమ వస్తే మారిద్ది, సోలార్ ప్లాంట్లు వస్తే మారుతాయి, లేకపోతే ఇనప పరిశ్రమలు వస్తే మారుతాయి. ఈ పోయి అంటే రాయలసీమ వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారు, కోర్టులకు పోవాలంటే దగ్గరగా ఉందని చెప్పి కర్నూలు తీసుకొచ్చి అంటే మేము ఫ్యాక్షనిస్టులు అని చెప్పి ఇండైరెక్ట్గా జగన్మోహన్ ఒప్పుకుంటే దాన్ని మీరు ఐడెంటిటీ అంటారా. కాబట్టి ఇవన్నీ నేను చెప్తుంది. ఈ పొట్టోడు ఎంతసేపు ఉన్నా పొద్దున్నే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, మధ్యాహ్నం తాడేపల్లి ప్యాలెస్లో పెట్టేటువంటి భోజనం చేస్తాడు, రాత్రి జగన్మోహన్ రెడ్డి పేమెంట్ వేస్తే ఏడోసాట కూర్చొని తినేసి టైంపాస్ చేస్తుంటాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అంతేగాని రాజధాని వికేంద్రీకరణ జరగకూడదు. సో ఇప్పుడు నేనేం చెప్పాను, మీరు ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాడా, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాడా? ఇంకొక ఎలక్షన్కి కరెక్ట్గా ఆయన చంద్రబాబు నాయుడు లేదు అమరావతి సరిపోవట్లేదు ఎక్స్టెన్షన్ చేయాలంటే లేదు ఇదే అమరావతి ఇదే రాజధాని అంతే. కావాలంటే ఈసారి చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తాడు, అమరావతి వర్సెస్ అమరావతి అంటాడు.
అదేందయ్యా అంటే అమరావతి అంటే ఇదిగో ఈడ వరకే ఉందంటాడు. చంద్రబాబు పట్టట్లేదయ్యా బాబు, మచిలీపట్నం కూడా కావాలి దీంట్లోకి అంటే లేదు ఇంతవరకేనంటాడు. ఎందుకనంటే ఆయన దగ్గర ఏదో ఒక నోటికి ఒక మాట మాట్లాడాలి. మీరు ఆ రోజు చూడండి వీడియో కూడా, ఆయన ఒక రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకు ఒక క్యాపిటల్ చెప్పే దాంట్లో మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి వి తీసుకోండి, గుంటూరు నుంచి గన్ తీసుకోండి, మావి గన్. ఇది ఒక కొరియన్ భాష, ఇది ఒక చైనీస్ భాష, ఒక జపనీస్. అసలు ముందు ఇది ఏ భాష, మొన్న ఎవరో ఒక ఆమె చెప్పింది, అది ఏ భాష దాని అర్థం ఆ పిచ్చోని కనుక్కొని రండిరా బాబు అని. నేను అనలేను, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని. ఆమంటే ఒక మహిళ కాబట్టి అనేసింది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే 2029కి జగన్మోహన్ రెడ్డి అమరావతికి జిందాబాదు కొడతాడు. అప్పటికి ప్రపంచ రాజధానిగా తెలుగువాడి వాడి తెలుగువాడి సత్తాని ప్రపంచ పటంలో నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పటికి చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేసి ఉంటాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ గొర్రెలు, జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకున్న పిల్ల గొర్రెలు, వాళ్ళందరూ కూడా ఒరే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఏం పోయిందో నష్టపోయిందో తెలుసుకుంటారనేది నా పర్సనల్ ఒపీనియన్ అది.